వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. ఇవాళ పానీపూరికి చేసే పానీ అండ్ స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దామా. సో దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఉడకబెట్టిన ఆలు, చనా, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, చిల్లీ, లెమన్, పెప్పర్, కొంచెం జీరా, చింతపండు రసం, ఉప్పు, కారపొడి, కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా. ముందుగా అయితే పానీ కోసం నేను ఒక జార్లో ముందుగా తీసుకున్న కొత్తిమీర, పుదీనా, చిల్లీ, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఒక టూ పార్ట్స్ గార్లిక్, మిరియాలు, జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ అయితే పోద్దాం. పోసి సాఫ్ట్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఈ పుదీనా పేస్ట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని నేనైతే ఒక టీ స్ట్రైనర్తో వడగట్టున్నా. ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి లంప్స్ లేకుండా ఉంటుంది. లేదు నాకు లంప్స్ ఉన్నా పర్లేదు అంటే మీరు డైరెక్ట్గా అదే పేస్ట్లో వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇందులోనే మనం ఇప్పుడు తగినన్ని వాటర్, ముందుగా తీసుకున్న చింతపండు రసం, కొంచెం ఉప్పు, లెమన్ అండ్ కారపొడి అండ్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాం. ఉప్పు కొంచెం దీంట్లో ఎక్కువగానే పడచ్చు బికాస్ అది పులుపు కదా. సో ఇక్కడ మనకు ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసి అయితే వేసుకోండి. పులుపు బ్యాలెన్స్ అయ్యేలా చిల్లీ పౌడర్ అండ్ కొరియండర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీకు స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదా మీరు చిల్లీ పౌడర్ అనేది స్కిప్ కూడా చేయొచ్చు. మనం చూస్తే మనకు చాలా ఫ్రెష్గా చేసాం కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇప్పుడు మసాలాకైతే ముందుగా తీసుకున్న బాయిల్డ్ పొటాటో బాగా మ్యాష్ చేయాలి. బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇలా ఒక స్పూన్తో మ్యాష్ చేస్తూనే ఈజీగా మ్యాష్ అయిపోతున్నాయి. సో ఇలా మ్యాష్ చేసిన పొటాటోలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొరియండర్ అయితే వేద్దాం. అందులోనే ముందుగా తీసుకున్న ఉప్పు, కారపొడి, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా. సో గరం మసాలా వద్దు అనుకున్న వాళ్ళు చాట్ మసాలా కూడా వేయచ్చు, బట్ గరం మసాలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందులో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ ముందుగా బాయిల్ చేసిన బ్రౌన్ చనా. ఈ బ్రౌన్ చనా అన్నది మీకు బ్రౌన్ చనా ఇష్టం లేకపోతే గ్రీన్ పీస్ అన్నది వస్తుంది కదా, అవి సేమ్ వాటర్లో కాసేపు నానబెట్టేసి బాయిల్ చేసి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ స్పైసీ ప్రిఫర్ చేసే వాళ్ళు కాస్తంత ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కాస్తంత ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. పొటాటోస్ లంప్స్ అన్నవి లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేస్తే మన మసాలా అన్నది రెడీ. సో ముందుగా చేసి పెట్టుకున్న పానీ కూడా మనకు రెడీ అయిపోతుంది. సో ఇందులో మనం కావాలంటే పూరీస్ ఇంట్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ముందుగా చేసిన పూరీస్ బయట పక్క దొరుకుతాయి, అవే తీసుకొని ఎంజాయ్. ఇక నేను పైన బూందీ అయితే యాడ్ చేశాను అనమాట.